అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. బ్రేకింగ్ న్యూస్. భారతదేశంలో 10 అంశాల మీద మనకు రాఘవ్ చెద్దార్ రాజ్యసభ వేదికగా ప్రశ్నించినటువంటి 10 అంశాలలో ఒక 2-3 అంశాలు అయితే మాట్లాడబోతా ఉన్నాం. సాధారణమైన జీవితం జీవించే ఒక వ్యక్తి ఎటువంటి లాస్ అవుతుండు ఈ రోజులలో. లాస్ అంటే మనకు తెలియకుండానే దోపిడీ జరుగుతూ ఉంది. అన్న తెలుసా ఈ విషయం? తెలియదు. ఏంది మరి? అన్న వ్యవసాయం చేసుకుంటుంటాడు, అలాగే కళాకారుడు. కానీ అన్నకు తెలియని విషయాలు, అన్న ఆశ్చర్యపోయే విషయాలు ఈరోజు తెలుసుకోబోతా ఉండు. మనకు నెల అంటే ఎన్ని రోజులు అన్న? 30 రోజులు. నెల అంటే 30 రోజులు. నువ్వు మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలంటే నెలకు చేసుకోవాలి. 30 రోజులకు. ఎన్ని రోజులకు రీఛార్జ్ చేస్తున్నావు? నెలకు ఒకసారి చేసుకుంటాను. నెలకు ఒకసారి అంటే ఎన్ని రోజులు? రోజులు నెల. ఇప్పుడు నెలకే వేసుకుంటా. నెల అంటే 30 రోజులు అన్నావు కదా నువ్వే. 30 రోజులు అవుతుంది. మరి 28 రోజులకి కదా నువ్వు ప్లాను, అంటే నీ రీఛార్జ్ ప్లాను. అంటే 22 రోజుల ముందే అయిపోతుంది. 2 రోజుల ముందే అయిపోతుంది. అట్లా 12 నెలల్లో ఒక్కోసారి 3 రోజులు, ఇప్పుడు ఒక నెల 31st వస్తుంది. నీకు 28 రోజులకే రీఛార్జ్ అయిపోతే 3 రోజులు ఒక నెలలో, ఒక నెలలో 2 రోజులు, 3 రోజులు, మొత్తానికి సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. నువ్వు ఎన్నిసార్లు రీఛార్జ్ చేస్తున్నావు? 12 సార్లు చేసుకుంటున్నా. ఒకసారి మంచిగా లెక్క పెట్టు. ఈ మిగిలినటువంటి 2 రోజులు 3 రోజులు కౌంట్ చేసుకుంటే 13 సార్లు మనం సంవత్సరానికి రీఛార్జ్ చేసుకుంటా ఉన్నాం. 13 సార్లు నీకు తెలియకుండానే నీకు దోపిడీ జరుగుతూ ఉన్నది. దాని గురించి మాట్లాడినప్పుడు కొద్దిగా జరుగు. దాని గురించి మాట్లాడిన పంజాబ్కు చెందినటువంటి ఇండిపెండెంట్ అంటే స్వతంత్రంగా ఎంపికైనటువంటి రాఘవ్ చెద్దా మాట్లాడిన విషయం ఇది. ఆయన మాట్లాడే వరకల్లా భారతదేశంలో ఉన్న 140 కోట్ల ప్రజలకు కూడా తెలియదు. వాస్తవానికి మనకు తెలియకుండా చిన్న దోపిడీలు. అపరిచితుడు సినిమాలో నేను పావులను తీసుకున్నా అంటే నువ్వు భారతదేశ వ్యాప్తంగా పావులా తీసుకుంటే ఎన్ని పావులాలు, ఆ పావులాలు ఎన్ని కలిపితే ఎన్ని కోట్లు అయితే అని అడుగుతాడు. ఇట్లనే 28 రోజులు అనుకుంటా ఈ మొబైల్ కంపెనీ ఏదైతే జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, ఐడియా కావచ్చు, ప్రతి మొబైల్ అంటే ఇప్పుడు ఏ సిమ్ చూసుకున్నా 28 రోజులు ఉంటుంది కదన్న. అంతే. అంటే అందరూ కలిసి ముక్కుముడిగా దోపిడీ చేసుకుంటా ఉన్నారు. అంతే. ఎవరు కూడా సత్యపూసలు కాదు. ఇలా ఏ రకంగా దోపిడీ చేసుకుంటా ఉన్నారో మనకు రాఘవ్ చెద్దా అడిగిన విషయాలు ఏందో ఒకసారి చూడబోతా ఉన్నాం. వీడియో మీద మీకు గౌరవము, మర్యాద అంటే మన జీవితంలో ఏం లాస్ అవుతున్నామని తెలుసుకోవాలంటే ఇగో రాఘవ్ చెద్దా. రాఘవ్ ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యుడి గొంతుక రాఘవ్ చెద్దా. ఎయిర్పోర్ట్లో సమోసా ధరల నుంచి 28 రోజుల సిమ్ రీఛార్జ్ వరకు సామాన్యుడి కోసం కొట్లాడిన సొంత పార్టీకే దూరం అయ్యారు. ఆప్లో రాఘవ్ చెద్దాకు ఎదురవుతున్నటువంటి వ్యతిరేకత వెనుకల అసలు కథ ఏంది? సామాన్యుడి గలం వినిపించినటువంటి రాఘవ్ చెద్దాను ఆమ్ ఆద్మీ ఎందుకు సైలెంట్ చేస్తుంది? ఈయన ఎయిర్పోర్ట్లో ఒక సమోసాల రేటు, ఛాయ్ రేటు కూడా ఎందుకు ఆ రకంగా ఉంది అని మాట్లాడినటువంటి వ్యక్తి. ఒకటే కాదు ప్రజలారా, ఈరోజు రైల్లో ప్రయాణిస్తూ ఉన్నాం. 1000 సీట్లు ఉన్నాయి. 1000 సీట్లకు మట్టుకే టికెట్లు ఇవ్వాలి. 2000 సీట్లకు మీరు టికెట్లు ఇస్తే 1000 మంది ఏమో కూర్చుంటారు, ఇంకా 1000 మంది నిలబడతారు. అన్న మనకు రైల్లో సగం మంది కూర్చుంటారు, సగం మంది నిలబడతారు. నిలబడ్డోడు కూర్చున్నోడు ఇద్దరు సమానంగా టికెట్ తీసుకున్నోళ్ళే కదా. మరి ఇది న్యాయం అవుతుందా? కాదు. మరి వాళ్ళు ఏ రకంగా అమ్మాలి టికెట్లు? వాస్తవం. మరి ఈ మోసాన్ని ఎవరు కూడా గమనిస్తలేదు. మరి ఉన్న కాడికి ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్ల మందమే టికెట్లు అమ్మాలి. అది కథ. ఇంకా చాలా ఉన్నాయి. ముందుగా మనం మొబైల్ల గురించి మాత్రమే మాట్లాడుకుందాం, రీఛార్జ్ల గురించి. ఇగో ఇక్కడ మనం చూస్తున్నది బ్రేకింగ్ న్యూస్. మొబైల్ రీఛార్జ్ ధరలపైన ప్రభుత్వం కొత్త నియమాలు తీసుకురావడానికి సిద్ధమవుతోంది. 119 రీఛార్జ్ కేవలం 99 రూపాయలకే, 349 రీఛార్జులు 199కే వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే ఒక సామాన్య ఎంపీ అడిగినటువంటి దానికి పెద్ద కుబేర్లు ఉన్నారు. ఇప్పుడు జియో అంటే మనకందరికీ తెలుసు, ముఖేష్ అంబానీ. ఆయన ఇల్లు ముంబైలో ఉన్నది. ఎట్లుందయ్యా లగ్జరీ. ఒక సెకండ్కు అక్షరాల ఇండియా మనీ 1200 రూపాయలు సంపాదిస్తున్నాడు ముఖేష్ అంబానీ.
ఒక సెకండ్కు. ఎవరి సొమ్ము అంతా? మనదే. జియో ఫోను, జియో సిమ్ము, జియో ప్రతిదీ జియో లాగా వచ్చింది. మరి దీంట్లో మనకు తెలియకుండా జరుగుతున్నటువంటి దోపిడీలో ఈ సిమ్ రీఛార్జ్ ఒకటి. ఇక మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మంచిదే. ఇప్పుడు మనము 2 GB డాటాకు 349, అలాగే ఫోన్పే ట్యాక్సీతో కలిపి 350 రూపాయలు కట్ అవుతాయి. అవునన్నా? మనకిప్పుడు 199 రూపాయలకే వస్తే మనకి ఎన్ని రూపాయలు మిగులుతున్నట్టు? 150 రూపాయలు సేవ్ అవుతాయి. ప్రతి నెల 150 రూపాయలు. ఈ 109 రూపాయల ప్లాన్ 99కి వస్తే ఎన్ని సేవ్ అవుతాయి? 100 రూపాయలు. ఇంకా మీకు చూపిస్తే ఇగో ఇది అసలు దోపిడీ. ప్రజలారా, ఈ వీడియోని మీరు క్లారిటీగా చూడాలి. 28 రోజుల రీఛార్జ్ ప్లాన్ ఎత్తేయాలి. రాఘవ్ చెద్దా అడిగిన విషయం. 28 రోజులు కాదు, నెలకు. ఇక్కడ చూడిగో 28 రోజులు కొట్టేసి ప్రతి క్యాలెండర్లో 30 రోజులు ఉంటుంది. నెల అంటే 30 రోజులు. 28 రోజులు క్యాన్సల్ చేసి 30 రోజుల ప్లాన్ తీసుకురావాలని మాట్లాడిండు. అది తప్పు, అందుకే సస్పెండ్ అయ్యిండు. ఇంకా మీకు కొన్ని చెప్తా. ఇక మిగిలిన డేటాను తర్వాత రోజుకు ఫార్వర్డ్ చేయాలి. ఇప్పుడు తిన ఉన్నాడు ఒక రైతు అనుకుందాం. ఆయన వ్యవసాయం చేస్తే ఆయనకు 2 GB డాటా రీఛార్జ్ చేసుకున్నాడు. ఆయనకు అవసరం ఏముంటుంది? అయితే పొద్దుక్క ఎప్పుడో సమయం ఉన్నప్పుడు చూస్తాడు. అప్పుడు ఏమవుతుంది? ఒక 1 GB డాటా ఖర్చు అవుతుంది. ఇంకా 1 GB డాటా ఏం చేయాలా? పొద్దుగాల మళ్ళీ రేపటికి ఫార్వర్డ్ చేయాలని చెప్తా ఉండు రాఘవ చెద్ద. అది తప్ప? అంతే కదా. ఇప్పుడు మన బండ్లే 100 రూపాయల పెట్రోల్ పోసుకుంటే ఎంత తిరుగుతామో గంతే ఖర్చు అవుతుంది. తిరగకపోతే ఉన్నట్టు ఉంటుంది కదా. అంతే, మనం రేపు తిరుగుతాం. మరి ఈడ అట్లా కాదట. 2 GB, ఇప్పుడు నీకు కూడా తెలుసు కదా, 2 GB డాటా యూజ్ చేయకపోతే ఇలా ఖతం అయిపోతుంది. అబ్బని ఈ దోపిడి భలే ఉన్నది, భలే నేర్చుకున్నారేమే. మరి అట్లా ఉన్నది కదా. 28 డేస్ రీఛార్జ్ ప్లాన్ ఎత్తేయాలి. 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్ ఇవ్వాలి, తీసుకురావాలి. రోజువారీ డేటా మిగులుతే మరుసటి రోజుకు క్యారిఫై చెయ్యాలి అని మిగిలిన డేటా రిలేషన్స్ అంటే ఫ్రెండ్స్కు, దోస్తులకు కూడా పంపుకునేటట్టు అటువంటి ట్రాన్స్ఫర్ చేసుకునే పాలసీ తీసుకురావాలి. వాడని డేటాను తర్వాత నెల రీఛార్జ్ కూడా అమౌంట్తో అడ్వాన్స్ చేసుకునేలాగా కొత్త పాలసీ తీసుకురావాలి. వాడే డేటాను డబ్బులు చెల్లించే విధానంగా ఉండాలి. ఎంత క్లారిటీగా మాట్లాడిండు ఈ ఎంపీ. ఎస్, మంచి మాటలు అవి. ఇప్పుడు ఇక్కడ చూడు, మనం ఈ నెలంతా ఇప్పుడు 350 రూపాయలు పెట్టుకొని రీఛార్జ్ చేసుకున్నాం. 350 రూపాయలకు అందరికీ తెలుసు 2 GB డాటా వస్తుంది. 28 రోజుల ప్లాను. ఎస్, ఈడ ఏమంటా ఉన్నాడు? 30 రోజులకు ప్లాన్ మార్చాలి ఖచ్చితంగా. నెల అంటే 30 రోజులు, ఇదొకటి. రెండోది, ఏదైతే డాటా ఉంటుందో ఇప్పుడు నేను నెల మొత్తం వాడితే రోజు 2 GB, అంటే నెలకు ఎన్ని జీబీలు? 60 GB. అంతే కదా, 30 రోజులకు 60 GB నేను నెల మొత్తంలో 30 GB వాడిన అనుకో, ఇంకో 30 GB మిగిలింది అనుకో, ఆ 30 GB వచ్చే నెలలో రీఛార్జ్ చేసుకుంటే డబ్బులు తక్కువగా తీసుకోవాలి. ఆల్రెడీ 30 GB డాటా ఉంది కదా. అయితే మొత్తం మీద మనకి ఇలా 2 GB వస్తుంది. ఆ 2 GB ఒడవకపోతే రేపటికి రావాలి. ఈ నెలంతా ఒడవని జీబీ కూడా అవతల నెల మనకి ఇవ్వాలన్నట్టు. అది మనకే ఉంచాలి. కొంటున్నాం కదా మనం. లేకపోతే ఆ ప్లాన్ లా నీకు 30 GB ఉందని డబ్బులు తక్కువ తీసుకోవాలి. అంతే. ఎంత మంచి మాట, మంచి ఆలోచన. ఇది ఎవరు కూడా ఆలోచన చేయాలి. ఈ దోపిడీని ఎవరైనా చూసిరా ఇప్పటిదాకా? అబ్బా, ఏం బతుకుతుండ్రా పబ్లిక్ మీద. సెల్ ఫోన్ అని, ఇదని, నెట్ అని, అదని, అల్లమని, బెల్లమని. చూడండి, మనకు డాటా మిగిలింది. వ్యవహారం బాగానే ఉన్నది మస్తు. అది తెలియకుండా, మనకు తెలియకుండానే ఇవిడ మిగిలిన డేటాను తెల్లారి ఇవ్వాలని చెప్తా ఉండే. ఇగో మిగిలిన డేటా తెల్లారికి డాటా క్యారీ బై ఫ్యాక్టర్ చెయ్యాలి. ఇగో డేటా షేరింగ్ నేనున్నా. ఇగో మా చెల్లె, మా తమ్ముడు, మా అన్ననో ఉంటే నా దగ్గర ఉన్న డేటాను నాకు మిగులుతుంది, నాకు పని ఉన్నది ఇవ్వాలని వాళ్ళకి షేర్ చేయాలి. అంతే. షేర్ చేసుకునే విధానం తీసుకురావాలి. ఇప్పుడు మిగులుతుందని కాదే, నీకు మిగిలకపోతే నాకు అవసరం ఉంటే నా దగ్గర లేకపోతే షేర్ చేయడానికి పనిచేస్తుంది. అది లేకుంటే నీ దగ్గర మిగిలి ఉన్నా రేపటిగా ఈ నెలంతా కాదు నీది నీకు ఉండాలని సొమ్ము. నువ్వు పైసలు పెట్టుకుంటావు కాబట్టి అది నువ్వు ఏడాదికైనా వాడుకుంటావా? నీ బండి ఉండే పెట్రోల్ నువ్వు రేపు కాకపోతే ఎల్లుండి వాడుకుంటావు. తీసుకోవద్దు అది ఎవరు. అట్లా భలే ఉన్నదే. ఇగో ఎంపీ రాఘవ చెద్దా డిమాండ్ ఏకీభవిస్తారా? ఏకీభవిస్తేనేమో లైక్ కొట్టురి, నచ్చనోళ్ళు ఉంటే డిస్లైక్ కూడా కొట్టరు. ఎందుకంటే చాలా మందికి తెలియదు, చాలా మందికి అది ఎవరికి తెలియదు. చిన్న చిన్న దోపిడీలు ఎవరికి తెలుస్తాయి? ఎవరికి తెలియదు. ఇది చిన్న దోపిడా?
మనకు తెలియకుండా పెద్ద దోపిడే, చాలా పెద్ద దోపిడీ. కానీ నిన్న మనకు తెలుసు ఆయన మాట్లాడకముందు తెలియక మరి అది ఆయన మాట్లాడినాడు, చాలా గ్రేట్ అది. మరి ఇప్పుడు ఈ ఆలోచన ఇంకో ముచ్చట చూపిస్తాయి. ఇగో ఇది మొత్తం మన తెలుగు పత్రికల్లో ఆయన అడిగినటువంటి ప్రతి విషయం వచ్చింది. ఇంట్లో నువ్వు మొబైల్ డేటాల గురించి విన్నావు కదా, ఇప్పుడు నీకు బ్యాంకు పాస్బుక్ ఉందా? ఉన్నది. బ్యాంకు పాస్బుక్ నీకు తెలియకుండా నీకు జరుగుతున్నటువంటి దోపిడీ చెప్తా నీకు. బ్యాంకు వాళ్ళు అంటే నీకు ఇప్పుడు సిమ్ గురించి తెలుసుకున్నావు, ఓకే. బ్యాంకు ఖాతా ఎవరైతే బ్యాంకులు ఉన్నాయో వాళ్ళు నిన్ను చేస్తున్నటువంటి దోపిడీ ఎంత కమాయిస్తారో చూద్దాం. మరి బ్యాంకులు అట్టికి బతుకుతున్నాయి అనుకున్నావా? ఇగో మినిమం బ్యాలెన్స్ జరిమానాలు అంటే నీ బ్యాంకు ఖాతాలో ఏదైనా ప్రాబ్లం వచ్చో, ఏదన్నా ఫోన్పే ఉన్నది, ఇప్పుడు ఫోన్పే ద్వారా 500 ఉంటే ఎవరిదన్నా అవసరం ఉంటే ఎమర్జెన్సీ కొట్టుకుంటావు ఊలకన్నా, ఏదన్నా మార్కెట్లో కూరగాయలు తీసుకుంటావు, అప్పుడు మినిమం బ్యాలెన్స్ పోతుంది. అందులో 100 రూపాయలు మిగిలినాయి అనుకో, ఆ ఫైన్ వేసి కట్ చేసుడే అంతే. అవు నీకు తెలుసు కదా, నీకు కట్టగాలి ఎప్పుడు మినిమం బ్యాలెన్స్ లేకపోతే కట్ అయితే ఉంటాయి. ఇగో రాఘవ్ చెద్దా డిమాండ్ కనీసం బ్యాలెన్స్ మెయింటైన్ చెయ్యలేదన్న నెపంతో 3 ఏళ్ల వ్యవధిలోనే బ్యాంకులన్నీ కలిసి కస్టమర్ల నుంచి అక్షరాల 19,000 కోట్లకు పైగా జరిమానాలు వసూలు చేసినాయి. 19,000 కోట్లు ఓన్లీ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదన్న నెపంతో. అరే అవ్వ, ఇంకా వేరే వేరే కాదు కారణాలు. ఇక చూడు, మన సొమ్ము మనం దాచుకుంటాం, మన సొమ్మును వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళ సొమ్ములకే కట్ చేసుకోవడం ఇది ఎంతవరకు న్యాయమే? చిన్న రూపాయి పెద్ద రూపాయి కాదు, 19,000 కోట్లు. అరే అవ్వ, బల నేర్చుకున్నారా ఇడ. ఇవి ఏమంటా ఉన్నారు, ప్రభుత్వం స్పందించింది. రాఘవ చెద్ద అడిగిన దానికి ప్రభుత్వం ఏమంటుంది, ఖాతాల నిర్వహణకు బ్యాంకులకు కొంత ఖర్చు అవుతుంది అంటే. ఎనకేసి ఖర్చు చూడు, ఏం ఖర్చు అవుతుంది? సరే ఓకే, ఖర్చు అవుతుంది, పంచుకున్నాడు. ఆర్థిక శాఖ సమర్థించుకుంటుంది. కనీసం బ్యాలెన్స్ అవసరం లేని జీరో బ్యాలెన్స్ ఏంటంటే బేసిక్ సేవింగ్ బ్యాంకు డిపాజిట్ అంటే జన్ధన్ ఖాతాలు తెరుచుకునే అవకాశం కస్టమర్లకు ఉందని తెలిపింది. అంటే జీరో బ్యాలెన్స్ అంటే నేను అడుగుతా ఉండి కదా, ఏ బ్యాంకుకైనా పోయి మనము ఆధార్ కార్డు జిరాక్సు, పాన్ కార్డు జిరాక్సు, అలాగే నాకు బ్యాంకు ఖాతా కావాలని అడిగితే ఇస్తాయా? రూపాయి లేకుండా జీరో బ్యాలెన్స్ అంటారు కదా ఇల్లు. అయ్యో జీరో బ్యాలెన్స్ అంటే రూపాయి లేకుండా జీరో బ్యాలెన్స్ ఖాతాలు ఏ బ్యాంక్ అయినా ఇప్పుడు ఇస్తాయా? నువ్వు చెప్పే. ఇయ్యది ఒకప్పుడు జీరో బ్యాలెన్స్ అని ఇచ్చిండ్రు, అదెందుకు మురిపిద్దాం. అప్పుడు నల్లధనము 15 లక్షల అకౌంట్లో వేసేస్తామిగా, నల్లధనం తెచ్చి ఒక్కొక్కరికి 15 లక్షలు, 15 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు. అదే ఒకరికి ఒక క్యాండిడేట్ కు 15 లక్షలు వేస్తాం. నల్లధనం అంతా వచ్చింది, నల్లధనం తీసుకొచ్చి ఒక్క అకౌంట్ లో 15 లక్షలు వేస్తాం. అది వేస్తే ఇవ్వాలంటే బ్యాంక్ అకౌంట్ ఉండాలి, బ్యాంక్ ఖాతా తీసుకోవడానికి మనకు అవైలబుల్ లేదంటే మేము ఉత్తగిస్తాము అనేవారికల్లా ప్రతి ఒక్కరు పోయి తీసుకున్నారు. ఓరి ఇప్పుడు అది ఆ జీరో అకౌంట్ తీసుకుంటే ఇంత రిసిప్ట్ మాత్రమే ఇచ్చారు. ఆ రిసిప్ట్ పట్టుకొని అందులో నువ్వు 10,000 వరకే పైసలు జమ చేసుకోవచ్చు. అందులో 2,000 10,000 వరకు జమ చేసుకోవచ్చు. తీయాలన్నా ఆడికే పోవాలి. అది చిన్నది, అది అది దాన్ని ఏమంటారు సర్వీస్ సెంటర్ అని పెట్టి నీకు 50,000 అవసరం ఉంటుంది, అందులో వేయరాదు తీయరాదు. ఏదైనా తీయాలంటే పెద్దగా చేసుకోవచ్చు ఖాతా. అందులో పోతేనేమో నీకు ఆ ఖాతా ఉంది కదా అని గుర్తుపడతారా మళ్ళీ పెద్ద బ్యాంకులో పోదామంటే. ఇదో లాజిక్. మళ్ళీ ఆడ మాకు కావాలంటే బుక్ ఇస్తే 1,000 రూపాయలు ఇస్తారు. బుక్ కావాలన్నా దానికి 50,000 తీసుకోవాలంటే బుక్ కావాలి. ఇక మరి అదేందా మెల్లగా ఉత్తగిస్తామని చెప్పి గుంజుకుండు మనిషిని తర్వాత అది కథ అక్కడ జరుగుతుందా చెప్పి తర్వాత దోసుకున్నాడు. పోరాముండ కొడుకు అనే భాషలో దోపిడి అన్నట్టు. అయ్యో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమంటారు చెప్పన్నా, ఈ జీరో బ్యాలెన్స్ ఇప్పుడు అమల్లో లేదు. ఇక్కడ జీరో బ్యాలెన్స్ ఖాతాలు తీసుకోండి ప్రజలారా అని చెప్పిండ్రు, కానీ ఇప్పుడు పరిస్థితి అమలు కాలేదు. జీరో బ్యాలెన్స్ పరిస్థితి అమలు కాలే. అయితే ఈ డిమాండ్ అమలు కాలేదు కాబట్టి రెగ్యులర్ సేవింగ్ అకౌంట్లో కనీసం మినిమం బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు ఇప్పటికీ కస్టమర్ల ఖాతాల నుంచి పైసలు కట్ చేస్తూనే ఉన్నాయి. అవునా కాదా? కట్ చేస్తూనే ఉన్నాయి అట్లా అన్నట్టు. ఇక దీని గురించి ఇక చూసుకుంటే గిగ్గింగ్ వర్కర్లు ఇదని అదని చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఒక్కటి మాత్రం మాట్లాడదాము. ఇగో ప్రభుత్వం స్పందన. ఇక్కడ రాఘవ్ చెద్ద ఏమడిగిందంటే విమానాల ఆలస్యానికి నష్టపరిహారం ఇవ్వాలి. నువ్వు దేశం పోలేవు కదన్నా, దేశం పోయిన వాళ్ళు కావచ్చు, ఏదైనా పోయిన వాళ్ళు కావచ్చు, మన దగ్గర లగేజ్ ఉంటే లగేజ్కి వాళ్ళు ఛార్జ్ చేస్తారు.
కానీ ఒక్కొక్క విమానం అర్ధగంట గంట లేట్ వస్తుంది. అవు రాఘవ చెద్ద ఏమంటుండు, మన లగేజ్కి ఏమో మొత్తం అంత గ్రామ్ అంటే గ్రాముకు పైసలు తీసుకున్నప్పుడు విమానం ఆలస్యంగా వచ్చినప్పుడు మన దగ్గర సమయం వేస్ట్ అవుతుంది కదా, అవు వాళ్ళు కూడా దానికి నష్టపరిహారం చెల్లించాలా, మన సమయం ఎందుకు వేస్ట్ చేయాలా? చెల్లించాలి కదా, మరి మనం బాధాప్త పైసలు పెట్టిపోతున్నామయ్యా, మరి ఇవ్వాల్సిందే, అది న్యాయమే కదా. ఎంతో మంది గల్ఫ్ దేశాలకు వెళ్ళేటోళ్ళు ఒక్క 10 నిమిషాలు లేట్ అయితే ఫ్లైట్ పోయింది అంతే, టికెట్ ఫెయిల్ అయ్యి వేలకు వేలు రిటర్న్ కట్టుకొని మళ్ళా పోయినరు అంతే. అంటే విమానాశ్రయాలకు ఒక రూలు, పబ్లిక్ వచ్చే వరకు ఒక రూలా? ఇది రాఘవ చెద్ద అడిగినటువంటి ప్రశ్న. ఇంకా చాలా ఉన్నాయి, వీటి మీద మాట్లాడకుండా మనం ఒక్కటే మాట్లాడదాం జిఎస్టీ గురించి. విమానంది ఇంకోటి ఏదో కనిపించనుండే, నువ్వు మాట్లాడినావు కదా విమానంది ఇక్కడ ఉన్నది విమాన సమితి అంతా అదే. ఇక ప్రయాణం ఎప్పుడైనా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఎయిర్లైన్స్ భారీగా క్యాన్సిలేషన్ ఫీజు వసూలు చేస్తా, వాస్తవం. మరి అదే విధంగా మరి విమానాలు గంటల కొద్ది ఆలస్యమైనప్పుడు ప్రయాణికులకు కూడా ఆ సంస్థలు ఆర్థికంగా పరిహారం చెల్లించాలి, పూర్తి రిఫండ్ ఇవ్వాలి కదా. మరి ఆయన అడిగిన దానికి అడిగిన దానికి అన్న ఇవన్నీ అడిగిన దానికి ఆయనను 118 రోజులు, ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ అని తెలుసు కదా నీకు, ఢిల్లీ కేజ్రీవాల్ అయిన దొర ఈయనను సస్పెండ్ చేయడం జరిగింది. కేజ్రీవాల్ సస్పెండ్ చేసిండా అంటే ఈయన సంతగా గెలిచి కేజ్రీవాల్ పార్టీలోకి పోయిండు. కేజ్రీవాల్ పార్టీ నుంచి మాట్లాడుతున్నటువంటి ఈయనను ఏం చేసిండు అంటే, నా పార్టీని బదనాం చేస్తుండు, ఈయనకు రాజ్యసభకు రావద్దని దేశం రాశారు. కానీ ఆడ నియమాలు అట్లుండయి, రాజ్యసభకు అచ్చుడే ఉంటుంది. మళ్ళీ ఏం చేసిండ్రు, ఒకవేళ రాజ్యసభకు వచ్చినా కానీ ఆయనకు మాట్లాడే మైకి ఇవ్వద్దు. అది ఎవరు పెట్టినట్టు మరి మాట్లాడే మైకి ఇవ్వద్దని? కేజ్రీవాల్ అంటే పార్లమెంట్కు రేట్ రాసిండు అన్నట్టు. అదే సొంత పార్టీ ఆయన రాసిండు. సొంత పార్టీ అంటే ఆ పార్టీలు ఉన్నాను కాదు, ఇండివిజువల్గా గెలిచిండు, ఆ పార్టీలోకి తీసుకున్నారు. ఓకే రే, ఇప్పుడు ఆ లెక్కకు సొంత పార్టీ. అదేది రాజ్యసభ రాజ్యసభ అదే పార్లమెంట్ అనుకో, పార్లమెంట్ అందులో పోయి మాట్లాడతాడు. మాట్లాడితే ఇక మా మనిషి అత్తుండి మీరు మైకి ఇయ్యకూరు, మాట్లాడలేకూరు, కూర్చోనియకూరు, తిననీయకూరు, పండనీయకూరు అన్నట్టునా మమ్మల్ని బదనాం చేస్తుండే ఇవన్నీ అడిగి. అరే ఇవన్నీ అడిగి మా పార్టీ పేరు అంటే ఈడ చూడు, దీని వెనకాల ఎవరున్నారంటే ఇప్పుడు ఒక ముఖేష్ అంబానీ ఉన్నాడు, ఎవరికైనా ఫోన్ చేయగలుగుతాడు. అంటే ఇదేమో శాస్త్రం మన దొడ్డు భాషలో ఇంటోడే కొంటరిగాడు అన్నట్టు. ఇంటోడే కొంటరిగాడు, ఉన్న పెళ్ళాంను ఇంటోడే బదనాం చేసినట్టు ఉంటుంది కథ. అట్లా ఇప్పుడు కన్న కొడుకు తండ్రే లంగా అన్న అక్కడ లోకం లంగా అన్నది, ఇక అట్లున్నది కథ ఈ రకంగా అన్నట్టు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊళ్ళో ఉండని అన్నట్టు పరిస్థితి. అందుకనే పార్లమెంట్కి వెళ్ళి తీసేసి. అరే ఏమున్నదా అసలు న్యాయం, ఈయన ఎంపీ కదా, ఎంపీ దేశంలో ఉన్న ఎంపీలందరి ఇట్లా మాట్లాడి పూర్తిగా ఈ రకంగా మీరు అన్ని అమలు చేసినట్లయితే పేదోళ్ళు అనేటోళ్ళే ఉండరు, న్యాయంగా నడుస్తుంది. అంటే ఇక మాట్లాడింది మీకు బతుకుదేరు ఉండదు, ఈయన తిరిగా కొంతమంది నేర్చుకొని ఈయనకు సపోర్ట్ అవుతారనే కదా ఈ మాట మీరు చేసింది. అంతే, తప్పేముందా? జనం కూడా ఎట్లా అయిపోయిందే, సెల్ ఫోన్ ఏమైనా అరిచేతిలో వైకుంఠం కనిపిస్తుంది, హలో వీడియో ఇట్లా లెక్క పెడతారు. ఈ 28 రోజులు నాకు తెలియదా, ఈ ఏడాదికి 13 నెలలు 13 సార్లు చేస్తున్నాను, ఇది నాకు తెలియదా. ఓరిని ఉత్తగా సిమ్మిచ్చి ఇప్పుడు 1000 ఖర్చు అవుతుంది. ఉత్తగా ఎందుకు సిమ్మిస్తాను నీకు? మళ్ళీ ఇక్కడ చూడు గోల్మాలు, నువ్వు జీవోలకి వెళ్ళి ఐడియాలకు మారుతావా? ఇలా అంతా ఒకటే, మళ్ళా అంతా ఒకటే, దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు. ఇప్పుడు జీవోలకి ఐడియాలకు మారుతావా అంటాడు, ఐడియా ఏమంటాడు, ఐడియాలకి వెళ్ళి జీవోలకు వస్తావా? ఈ ఎయిర్టెల్ ఏమంటాడు, ఎయిర్టెల్కి వెళ్ళి బిఎస్ఎన్ఎల్కి వస్తావా? వీళ్ళందరూ మళ్ళా కలిసి ఒక దగ్గరనే మళ్ళా మాట్లాడేది. మారిన వాళ్ళకి బాధ అనిపి, ఎందుకంటే ఇళ్ళకి వాళ్ళకి పోయినప్పుడు 100 ఖర్చు అవుతుంది, అందుకెళ్ళి మళ్ళీ ఇళ్ళకి మళ్ళీ 100 ఖర్చు, అదే కాదు వాళ్ళకే పోతాయి కదా, వాళ్ళకే అంటే ఆ సంచులకే పోతాయి కదా. వాళ్ళంతా మన 5 ఏళ్ళ లెక్క, అట్లా ఈ చేతికి దెబ్బ తాకితే ఈ చేతికి బాధ, ఈ చేతి దెబ్బ తాకితే ఈ చేతి బాధ అని దేనికి తలగనియకుండా ఈ చేతితోటి పబ్లిక్ నెత్తి మీద రాళ్ళేస్తా, మొత్తం మీద పబ్లిక్ ను ముంచుతుండ్రు. అది వాళ్ళ బతుకుదేరు అంతా పబ్లిక్ మీద తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు మనకన్నట్టుగా ఖచ్చితంగా ఇప్పుడు మనం చూసాం చూడు, ఇగో ఈ రకమైనటువంటి మొబైల్ రీఛార్జులు రావాలి. ఇగో మనం చెప్పినటువంటి 119 ఏదైతే మనకున్న 350 రూపాయల రీఛార్జు 199 రూపాయలకు రావాలి. ఈ 199 రూపాయలకు ఉన్న రీఛార్జు 99 రూపాయలకు రావాలి, ఖచ్చితంగా రావాలి. అలాగే ఏమేమైతే రాఘవ చెద్ద గారు మాట్లాడిరో, డాటా కావచ్చు,
ముఖ్యంగా 28 రోజుల ఈ రోజులను 30 రోజులకు మార్చాలి. సంవత్సరానికి కోటి చేసుకుంటాడు 13 సార్లు రీఛార్జ్, సంవత్సరానికి 12 నెలలు 12 సార్లు మాత్రమే రీఛార్జ్ చేసుకుంటారు. 30 రోజులు రీఛార్జ్ చేయాలి. ఈ ప్లాన్ ఏదైతే ఉందో ఈ రేట్లు తగ్గించి పేదోళ్ళ తరపున ప్రభుత్వం కూడా నిలబడాలి. ప్రజలందరూ ఇటువంటి వీడియోలకు సపోర్ట్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో మొత్తానికి పేద బడుగు బలహీన వర్గాలు పనిచేసుకొని బతికేటలు ఉన్నారు, వ్యాపారులు కాదు. అందరికీ వర్తిస్తుంది ఇది. ఇప్పుడు అన్న ఒకసారి ఇది అమల్లోకి వచ్చిందంటే అందరికీ వర్తిస్తుంది. కాబట్టి అందరూ ఈ వీడియోకి సపోర్ట్ చేసి ఇట్లాంటి వీడియోలకు సపోర్ట్ చేయాలి. ఇది అతను మాట్లాడేది చాలా మంచిదే. రాఘవ్ చెద్దా పంజాబ్ ఎంపీ ఆయనకు హ్యాట్సాప్ చెప్పాలి మనం అందరం కూడా. ఇది ఇప్పుడు నువ్వు అన్నట్టు ట్రైన్లో పోతే ఇట్లా రాసుకున్నట్టు పూసుకున్నట్టు ఓళ్ళు బాత్రూమ్ కానీ ఓళ్ళు డోర్ కానీ కూర్చుంటారు. అరే నేను గదే టికెట్ మళ్ళీ అందరు పెట్టింది మరి అంతే. ఇది నేలమే కదా అడిగింది. టికెట్ పెట్టుకున్నప్పుడు సీట్లు ఎన్ని గంటే ఇవ్వాలి. ఇక్కడ విచిత్రం నీకు చెప్పంటావా, అదే టికెట్ పెట్టినోడు టాయిలెట్ కాడ గేట్ కాడ కూర్చుంటే అదే టికెట్ ధర పెట్టినోడు ఫ్యాన్ కింద ఆడుకుంటాడు, ఆరాంసే నిద్రపోతాడు. ఇక్కడ కథ చూడు, ఆ బాత్రూమ్ కాడ ఉన్న బాధ ముక్కు మూసుకొని దస్తి కట్టుకొని నిలబడతాడు. ఏం మోసం తెలియదు జనంకి. ఇదంతా మంచిగా చేస్తురు, మంచిగా ఏం చేస్తురా ఇది అంతా. ఈ ఊళ్ళో ఆలోలు ఈలో నుండి నా పార్టీ నీ పార్టీ అని లొల్లు పెట్టుకుంటే ఏం రాదు. ఏం మోసం చేస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్ విషయం ఇంకోటి, ఒక పెట్రోల్ ఉన్నది, పెట్రోల్కు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆ బంకులో పోసిన తర్వాత ఎన్నిసార్లు ట్యాక్స్ కడతా ఉన్నారు ప్రజలు. ఒక వస్తువు ఎగ్జాంపుల్ చాయ్ పత్తి తీసుకున్నాం, చాయ్ పత్తి ప్యాకింగ్ అయ్యేటప్పుడు ట్యాక్స్, చాయ్ పత్తి మార్కెట్లోకి వచ్చినాక ట్యాక్స్, చాయ్ పత్తి అమ్మి దాంట్లో మార్కెట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి పబ్లిక్ చేతిలో పడే వరకు ట్యాక్స్. అంటే వీళ్ళు మొత్తం ఆలోచన చేసి 4 సార్లు ట్యాక్సీని కట్టిస్తూ ఉన్నారు. ఒక చాయ్ పత్తి ప్యాకెట్కు 4 సార్లు ట్యాక్స్. చూడుండే కథ. ఇప్పుడు ట్యాక్సీ గవర్నమెంట్ కట్టుకుంటలేదు, మనం కట్టుకొని తీసుకుంటున్నాం. అది మనమే తయారు చేసుకొని మనమే కొన్నట్టుగా. అరే అంత జనం చూడు, డీజిల్ పెట్రోల్ పెరిగిందంటే ఏదైనా అన్ని పెంచేస్తారు. డీజిల్ పెట్రోల్కు అసలు నిత్యావసర వస్తువులకు సంబంధమే లేదు. కానీ ఏమన్నా అంటే దొడ్డు భాషలా వాడతారు. ఏంటంటే డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగిందంటే బంగారం రేటు పెరిగి, బంగారం రేటు పెరిగిందంటే విత్ రేటు పెరిగి కథం. అది అందరికి అలవాటు అయిపోయింది అన్న ఊత పదం, అదొక వాడక భాష. ప్రజలారా, నమ్మకమైనటువంటి వీడియోలు, నమ్మకమైనటువంటి పదాలు వచ్చినప్పుడు వీడియోలకు సపోర్ట్గా నిలబడాలి. ఇటువంటి వీడియోలను షేర్ చేయరి. నిజంగా రాఘవ చెద్దటువంటి ఎంపీ మనకు ఎంతమంది ఉన్నారు అయ్యా? 800 చిల్లర ఎంపీలు ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? భారతదేశ వ్యాప్తంగా ఒక్క ఎంపీ కూడా ఇప్పటి వరకు ఇటువంటి విషయాల మీద మాట్లాడలే, ప్రజలకు తెలియలే. ఇప్పుడు తెలిసి ఇది కూడా మంచిదని నువ్వు యాడ్ చేసినావు. ఇప్పుడు ఈయన ఎంపీ, మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు కూడా ఎంపీలే. మరి ఈయన మాట్లాడినప్పుడు ఈ విషయాలు మంచిగా అని సపోర్ట్ చేయొచ్చు కదా. గంత కాదు, ఇంకా అర్థమైతలే, అందరు ఎంపీలే. ఈయన ఒక్క ఆయన ఈ మాటలు మాట్లాడే వరకల్లా ఈయన ఏమైపోయిందంటే రాక్షసుడు అయిపోయినాడు. వీడిని నిలగొట్టాలి బయటకు, బ్యాంచది ఈ నిలగొట్టేసేయాలి. బయట పెడతాడు. అగో మనకు వచ్చేది రాదు కదా నోటికాడ కూడు. ఇది భలే ఉండదు. అందుకనే ఈయన ఒక్క ఆయన టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి 118 రోజులు సస్పెండ్, లేకపోతే మైకి కాదు. ఒకవేళ రాజ్యసభకు వచ్చిన ఎంపీ కాబట్టి ఆయనకు హక్కు ఉంటుంది, వచ్చే వస్తాడు, వచ్చినా కానీ మైకి ఇవ్వద్దు. అంతే. కూర్చోలే. ఇంటి దొంగ పానగండమని ఇంటి దొంగని ఈయన చేసారు. కానీ అది కాదు, ఇంటి దొంగలు అందరూ మాట్లాడినోళ్ళు, అది మాట్లాడినోడు కాదు. ప్రజలారా, అసలైన నాయకుడు అంటే ప్రజల కోసం కొట్లాడేటటువంటి ఎంపీ అంటే ఇదనే. ఆయన అసలైన ప్రజాసేవ చేస్తున్నట్టే ఆయననే తెలుసా. గుర్తుంచుకొని ప్రజలందరూ కూడా ఈ ఎంపీ గారికి సపోర్ట్ చేయాలి. ఇట్లాంటి వాళ్ళు ఎంపీలనే ఎన్నుకోవాలి, మన కోసం మాట్లాడేటోళ్ళు. చెప్పాను జర గట్టిగా చెప్పు. ప్రతి విషయంలో రూల్స్ రెగ్యులేషన్లో ఒక 10 విషయాలు మాట్లాడిండు. విమానాల గురించి కావచ్చు, మొబైల్ రీఛార్జ్ల గురించి కావచ్చు, అలాగే మనకు ట్యాక్సీల గురించి కావచ్చు. పిల్లగాడు పుట్టిన కాడికి వెళ్ళి సచ్చేదాకా, చచ్చిపోయేటప్పుడు లాస్ట్కు మనం తీసుకుపోయే అదేంటి అగరబత్తులకు కూడా ట్యాక్సీ కట్టి చచ్చిపోతూ ఉన్నాము అని మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తి. ఇటువంటి 10 క్వశ్చన్లు ఉన్నాయి మన దగ్గర. దీని గురించి ప్రతి వీడియో తెలంగాణ సాయన్న ఆటపాట మాట ఛానల్ కూడా వస్తాయి, మన ఛానల్ కూడా వస్తాయి. ఈ 10 క్వశ్చన్లు ఇగో. నెంబర్ 1 ఇది విమానాల ఛార్జీల గురించి, మొబైల్ రీఛార్జ్ల గురించి. రెండోది ఇగో బ్యాంకుల గురించి, మన హెల్త్ గురించి, హాస్పిటల్ ఏ రకంగా దోసుకుంటున్నాయి. ఇగో 4వది గిగ్గి వర్కర్ల బాధ్యత ఎవరిది,
ఇగో విమానాశ్రయాల ఆలస్యానికి నష్టపరిహారం ఎవరు ఇవ్వాలి? 2026లో సొంత పార్టీలోనే సైలెంట్ ఎందుకు చేస్తూ ఉన్నారు? రాజ్యసభ నుంచి ఈయన లీడర్ పొజిషన్ నుండి ఎందుకు తప్పించిండ్రు? తర్వాత ఈయన ఏ పార్టీలోకి చేరబోతా ఉన్నాడు అనేటటువంటి విషయాలన్నిటి గురించి మాట్లాడతాము. వీడియో లెంత్ అయినా మీరు ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరు కామెడీ కోరుకుంటా ఉన్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హింద్. జై హింద్.